వైఎస్ఆర్సీపీ హయాంలో శ్రీవాణి పథకం హిందూ ధర్మ పరిరక్షణకు దీపపు స్తంభంలా నిలిస్తే తెలుగుదేశం పార్టీ దోపిడీతో మసకబారుతుందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిధులను తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు దోచిపెడుతున్నారని, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఆన్లైన్లో నిమిషంలోనే అయిపోతుంటే బ్రోకర్లు 15,000కు అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులు తేల్చడం తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమేనని చెప్పారు. చెన్నైలో పట్టుబడిన పద్మావతి ట్రావెల్ ఏజెన్సీతో బిఆర్ నాయుడు ఏజెన్సీకి అనుబంధం ఉందని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. పచ్చముఠాల జేబులు నింపడానికే అధికారంలోకి రాగానే ఆలయాల నిర్మాణాల పనులను చంద్రబాబు ఆపేశాడని, ఇప్పుడు టెండర్లు లేకుండా కాంట్రాక్టు పనులు తెలుగుదేశం నాయకులకు కట్టబెట్టేస్తున్నాడని ఆరోపించారు. శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తుంటే చంద్రబాబు దేవుణ్ణే నిలువున దోచేస్తున్నాడని మండిపడ్డారు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక హైందవ యజ్ఞాన్ని ప్రారంభిస్తే ఆ హైందవ యజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 4,111 దేవాలయాలను నిర్మించటానికి శ్రీకారం చుట్టి 100 దేవాలయాలను పూర్తి చేసి మిగతా దేవాలయాలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024వ సంవత్సరం ఒక జీవో తీసుకొని వచ్చి ఆ ఆలయ నిర్మాణాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. శ్రీవాణి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 10,500 రూపాయల ఆ టికెట్లో 500 రూపాయలకే రసీదు ఇచ్చి 10,000 రూపాయలు కాజేస్తున్నారు వైసీపీ నాయకులు అని ఊరు వాడ విష ప్రచారం చేసినారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దాని మీద విచారణ చేయిస్తాం,